రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఒకే రోజు 4 గొప్ప పథకాలను ఈరోజు మీ గ్రామం నుండి ప్రారంభించుకోవటం ఎంతో సంతోషకరం. మీ అందరికీ తెలుసు, మన ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలను అమలు చేయడానికి కంకణం కట్టుకుంది. మొదటగా రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం జరిగింది. అదేవిధంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. మహిళా శక్తి ద్వారా మహిళా సాధికారత స్వావలంబనతో ప్రతి ఇంటా వెలుగులు నిండాలని కూడా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారుకి ఈ 4 పథకాలు పూర్తి సాచురేషన్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటున్నాం. ఇందులో రైతు భరోసా పథకం కింద సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి 12,000 రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వ్యవసాయం చేయడంలో రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ కొత్త పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తూ రేషన్ కార్డు లేని అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఈ రోజు నుంచి ఇవ్వడం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల నుండి ఈ రేషన్ కార్డులపై ఉచితంగా బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడానికి ఇల్లు లేని అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయబడుతుంది. ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల వరకు సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. అర్హులైన చివరి లబ్ధిదారుల వరకు ప్రయోజనాలు అందే వరకు కూడా ఈ పథకాలు కొనసాగింపబడతాయి. ఈ పథకాల కింద లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ మరియు వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 12,861 గ్రామ సభలు, 3,487 వార్డు సభలు విజయవంతంగా నిర్వహించి అన్ని గ్రామాల్లో వార్డులో అర్హులైన లబ్ధిదారులందరినీ ఎంపిక చేయడం జరిగింది. ఈ 4 పథకాల క్రింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.